జీవించాలని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది అన్నమాట. చూడండి, గలతీ 5వ అధ్యాయంలో 22వ వచనంలో, గలతీ 5:22, అయితే ఇదిగోండి ఆత్మఫలాలు, ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్, ఎస్, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అయి లేవు. చాలండి. అలాగే శారీరక ఫలితాలు కూడా ఉంటాయి. 19 నుంచి చదివితే ఉంటాయి, వద్దమ్మ చదవద్దు. అవి శారీరకమైనటువంటి ఫలాలు 15 ఉంటాయి, ఆత్మీయపరమైనటువంటి ఫలాలు 9 ఉంటాయి. ఆ 9లో ముఖ్యమైనది ఏంటంటే సంతోషం. అంటే 9 ముఖ్యమైనవే. ఇప్పుడు మనం తీసుకునేటటువంటి అంశం ప్రకారంగా సంతోషం అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం? మన జీవితాల్లో జరగనటువంటి పని అనుకోకుండా సక్రమైన రీతిలో జరిగిందనుకోండి, మనం సంతోషపడతామా దుఃఖపడతామా? సంతోషపడతాం. ఆ సంతోషం అనేది అందరూ పొందుకోగలుగుతారా? పొందుకోలేరండి. ఎప్పుడు పొందుకుంటారంటే తమ జీవితాల్లో జరగనటువంటి కార్యాలు ఆశ్చర్యంగా జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు పొందుకుంటారు. కానీ మనం దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో చేరి దేవుని సమాజంలో మనం సాక్షార్థమైన జీవితాలు కలిసి జీవిస్తున్నాం కనుక నిత్యము నిరంతరము కూడా ఆయన వాక్యం పట్ల మనం అవగాహన కలిగి ఉన్నాము కనుక ఆయన నామాన్ని కీర్తనల ద్వారా, వాక్యాల ద్వారా, సాక్ష్యాల ద్వారా, సందేశాల ద్వారా వివరిస్తూ కూడా మనం నిత్యము నిరంతరము కూడా సంతోషపడుతూనే ఉంటామని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. 7వ వచనం చదవండి, 4వ అధ్యాయంలో 4:7. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. మనకు రకరకాలైనటువంటి సంపాదనలు రావచ్చు, ఉన్నతమైన ఆరోగ్యం రావచ్చు, ఉన్నతమైన విలాస జీవితం రావచ్చు, ఉన్నతమైనటువంటి బిడలు ఉండొచ్చు, ఉన్నతమైన అధికారులుగా జీవించవచ్చు, మంచి మంచి ఉద్యోగాల్లో జీవించవచ్చు. ఎన్ని రకాలుగా జీవించినప్పటికీ కూడా ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే మనకి ఎన్ని ప్రతిఫలాలు కూడా మనం పొందుకున్నప్పటికీ కూడా మనము అధికమైన సంతోషం ఎప్పుడు పొందుకుంటామంటండి? ఆయనను మనం హృదయంలో బంధించుకున్నప్పుడే. అంటే వాక్యం ఉంది కదండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంతే. ఆ శుద్ధమైన హృదయం మనం దేవునిలో ఎప్పుడైతే మనం అలంకరించుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం సంతోషపడదామని ఈ యొక్క 7వ వచనం సెలవిస్తుంది. దీంట్లో చెప్పాను కదండి, ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అంటే జాయ్, హ్యాపీనెస్. ఈ సంతోషం అనేది ఎప్పుడు కూడా మనిషిని నిరుత్సాహపరచకుండా, అనారోగ్యానికి గురి కాకుండా నిత్యము నిరంతరము కూడా సంతోషభరితమైనటువంటి జీవితాన్ని అలంకరింపచేస్తాడని చెప్తుందండి. దీంట్లో దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే చూడండి ఒకసారి, 30వ కీర్తనలు 30వ అధ్యాయం 5వ వచనం. దేవుడు చేసిన కార్యాలు అంటండి అటు సంతోషంగానూ ఉంటాయంట, ఇటు దుఃఖకరంగానూ ఉంటాయండి. వాటికి కొంత సమయం అంటూ ఉంటుంది, కొంత లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆ లిమిటేషన్ ప్రకారంగానే జరుగుతాయి, కానీ ఎక్కువగా మాత్రం ఏమీ కూడా జరగవండి. చూడండి, ఆయన కోపం నిమిషం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ఆ సంతోషం అనే పదం అండర్లైన్ చేసుకుంటా ఉండండి. ఇట్ ఈస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ దిస్ చాప్టర్. తెలుసండి, చాలా ఉన్నతమైనటువంటి పదం ఇది. సంతోషం అనేది ఆటోమేటిక్గా మనం ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం, వాక్యం వినేస్తున్నాం, వచ్చేస్తున్నాం, ఏదైనా తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, తాగేస్తున్నాం, అది కాదండి సంతోషం అనేది. దేవుని పట్ల విశ్వాసపూరితమైన జీవితం మనం జీవించకపోతే మన మీద ఆయన కోపం కూడా వస్తుందంటండి. ప్రేమే కాదు, ప్రేమ అన్నా కూడా కోపం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఆ కోపం కూడా ఎంతకాలం ఉంటుంది అంటున్నాడు? ఆ నిమిషం, ఓన్లీ 1 minute. ఆ నిమిష కాలంలో 60 సెకండ్లలో ఆయన కోపం మాయమైపోతుంది. అదే మనుషులుగా మనం కానీ ఎదటి వ్యక్తి మీద మాత్రం మనం కోపగించామనుకోండి, ఎంత టైం తీసుకుంటాం? సంవత్సరాలు తీసుకుంటాం, లేదా జీవితాంతకాలం తీసుకుంటాం. అది ఎదురు పడ్డప్పటికీ కూడా అతను మనం సైడ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని విషయం మాత్రం అది కాదండి. ఇక్కడ ఆయన కోపం నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలము నిల్చును. మనం బ్రతుకున్నంత కాలం కూడా ఆయన దయ మనకు తోడుగానే ఉంటుందంటండి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయంన సంతోషము కలుగును. అంటే
పడుకుంటాం, లేగుతాం, మళ్ళీ అన్నీ ఇమీడియట్గా మరిపింప చేస్తారు, వాటిని చేస్తారు, మళ్ళీ ఇప్పుడు మొదలుగా సంతోషంగానే మనం ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. దానికి తగినట్లుగా మనం దేవునికి ఎప్పుడు కూడా ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లుగా ఉండాలి. థ్యాంక్స్ గివింగ్. అవునా కదా? ఉదయం లేగడంతో ఏం చేస్తారు? కొంతమంది ఉంటారు 3 గంటలు చేస్తారు, మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు, తర్వాత తదితర పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది బద్దగస్తులు ఏం చేస్తాం, లేగలేం, అదిగో లేద్దాం ఇదిగో లేద్దాం అనుకుంటాం, అవి జరగవు. అలా కాకుండా దేవునికి నిత్యము నిరంతరము కూడా ఆయన పట్ల మనం సంతోషకరమైనటువంటి జీవితాల్ని జీవించాలని ఆశించినప్పుడు ఎప్పుడు కూడా సమయం అనేది కాకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి అంటండి. కీర్తనలు 48 చూడండి ఒకసారి. కీర్తనలు 48. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది. అంటే ద లా ఈస్ విత్ ఇన్ మై హార్ట్. అవునంటారా? ఆంతర్యం అంటే హృదయం. ఆ యొక్క హృదయంలో మనం నింపుకున్నట్లయితే నిత్యము నిరంతరము కూడా ఆయన చిత్తంలో మనం పొందుకోవాల్సినటువంటి సమస్తము కూడా పొందుకుంటామండి. ఇప్పుడు చూడండి, తల్లి ఉన్నది, బిడ్డ స్కూల్ నుంచి వస్తాడు, ఏమన్నా అడిగితేనే పెడతాది. అవునంటారా? కాదండి. తల్లి ఆమెడ దూరాన్ని ఉండగా, బిడ్డ ఆమెడ దూరాన్ని ఉండగా కూడా, బాబు ఏం తింటావురా, స్కూల్లో ఎలా జరిగిందిరా, హోంవర్క్ ఏమి ఇచ్చారా, ముందు స్నానం చేసారా, ఇవి స్నాక్స్ తినరా, అవి తినరా, ఈ తినరా అని బ్రతిమలాడుతుంది. అదేవిధంగా దేవుడు కూడా మనములు ఆయనకి బిడ్డలమై ఉన్నాము కనుక నిత్యము నిరంతరము కూడా ఆయనకి ఎంత కోపం వచ్చినా ఎంత తాపం వచ్చినప్పటికీ కూడా మనల్ని సంతోషంగానే పెంచాలని ఆశ కలిగి ఉన్న దేవుడు ఆయన. అందుకే ఇక్కడ చెప్తాడు అనమాట, దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. ఆయన మనల్ని సంతోషపరచాలంటే ఆయన చిత్తానుసారమైనటువంటి ధర్మశాస్త్రం అంటే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుని జీవిస్తూ ఉండాలి. అంటే చదివి వాళ్ళు ఉన్నారు, చదవని వాళ్ళు ఉన్నారు అనుకోండి. సంఘానికి వచ్చినప్పుడు దేవుని సేవకులు అనేక రకాలైనటువంటి విషయాలు మనకు వివరించి చెప్తున్నారు. ఎందుకంటే మనం నేర్చుకుంటామని, మనం వినేసినంతరాన్ని ఆయనకి ఏమీ రాదు. మనం నేర్చుకుని ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అనేక అన్వేషణల మధ్య సాక్ష్యార్థమైనటువంటి జీవితాలు కలిగి జీవిస్తామని నమ్మకం అన్నమాట. అందుచేత చెప్తుంది, నా ఆంతర్యంలో ఉన్నది ఏమున్నది? ఆయన యొక్క ధర్మశాస్త్రం నిత్యము నిరంతరము కూడా మనం పఠిస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. చదివింది కాకుండా ఆ యొక్క వాక్యానుసారమైన రీతిలో మనం ముందు కొనసాగుతూ ఉండాలి అన్నమాట. అలాగే ప్రొవెర్బ్స్ చూడండి 10:28. భక్తిహీనులకి నీతిమంతులకి ఈ యొక్క బైబిల్ చదవడం మూలంగా వచ్చేటటువంటి తారతమ్యం ఏంటనేది నీట్గా వివరించి చెప్తుందండి. నీతిమంతుల ఆశయం పుట్టిస్తుందండి, సంతోషం పుట్టిస్తుంది, భంగమైపోవును. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టిస్తుంది. నీతి గలవాడు ఎప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడుతుంది. అందుకే చెప్తుంది కదండి సామెతలు 28:1, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారండి, భయపడరు. ఒక కష్టకాలం కలిగిన ఇంట్లో, ఒక ఇబ్బంది కలిగిన బిడ్డల పట్లైనా, భార్య పట్లైనా, భర్త పట్లైనా ఏమైనా జరగరాని పని జరిగితే బాబు ఎలాగ అనుకోరు. ఎప్పుడు దేవుని బిడ్డలుగా అంగీకరించబడితే నా యేసయ్యకి ప్రార్థన చేస్తాము, దేవుని సేవకులకి చెప్పుకుంటాం, సంఘానికి చెప్పుకుంటాం, ప్రార్థన చేస్తారు, ప్రభు మమ్మల్ని స్వస్థపరుస్తారు అనేటటువంటి ప్రతిఫలంతో వాళ్ళు ఆశపడుతూ ఉంటూ సంతోషపడతారంటండి. కానీ భక్తిహీన ఆశ ఏమవుతుందండి? భంగమైపోవును. అంటే ఆ భంగానికి ఇంకా ఏమీ లేదు, చలనం లేదు, ఇంకా అది ఆటోమేటిక్గా పోతుంది. బాబు ఇదేంటో ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగిందని వాళ్ళ మనసులో ఒక అనుమానం అనేది కలిగిందంటే ఆ అనుమానమే వాళ్ళకి అంటు పట్టుకుని కొనసాగుతూ ఉంటుంది అనమాట. అందుకే అంటారు కదా పెద్దోళ్ళు, అనుమానం వినుభూతం అంటారు. అవునా కదా? అదొక భూతాన్ని కింద లెక్కేసారు. కానీ ఇక్కడ దేవుని ధర్మశాస్త్రాన్ని భూతాన్ని కింద లెక్కలేదండి. దేవుని ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా నిత్యము నిరంతరం కూడా ఒకే నిబంధన మీద ఆధారపడి ఉంటుంది, కానీ మార్పు లేనిది అనమాట అండి. దాంట్లో ఎటువంటి మార్పులు కూడా లేవండి. చూడండి ఒకసారి ప్రొవెర్బ్స్ 10:24 చూడండి. ఎవరమైతే ఏది మనం భయపడతామో అదే విషయం మన మీదకు వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు భక్తిహీనుడు దేనికి భయపడును? అదే వారి మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. చూశారు కదండి, మనం ఏది విత్తుతామో అదే కోతాం. కొబ్బరి చెట్టుకి తాటికాయ కాస్తుందా? కాదు కదా. వరిరైతే గోధుమ పండుతుందా? కాదండి. మనం దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి ప్రభువా మీ సహాయం మాకు దయచేస్తారు కదా అని మనం భక్తిహీనతతో కాకుండా భక్తితో దేవుని సన్నిధిలో అడిగినట్లయితే ఆయన మనకి అది దయచేస్తూ మనల్ని సంతోషపరుస్తారంటండి. ఆ సంతోషం అనేదే మనకి నిత్య నిబంధనగా ఉంటుంది. సంతోషం సగం బలం అంటారు. పద్యాలు కూడా ఉన్నట్టున్నాయి, తెలుగు పద్యాలు.
సంతోషం సగం బలం అని కూడా పద్యం ఉంటుంది. ఆ యొక్క సంతోషం కలిగినటువంటి మనిషి నిత్యము నిరంతరము కూడాను సంతోషంగా సమాధానమైనటువంటి మనస్తత్వం కలిగి నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటాడు. ఎటువంటి ఆలోచనలు ఉండవు, ఈలోక సంబంధమైన ఆశలు ఉండవు, ఆలోచనలు ఉండవు. నేను అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, అది తినాలి, ఇది తినాలి, టైం అవుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాడికి ఏమి ఉండదు ఇంకాను. అటువంటి కూడా ఏమి కూడా వాళ్ళ హృదయాల్లో ఏమి పుట్టవంటండి. చూడండి జెర్మియా 6:20 చెప్తుంది, దేవుని పట్ల మనుషుల పట్ల దేవుని యొక్క కోపము శిక్ష కూడా ఒకటి ఉంటుందండి. ఆయన శిక్షించే దేవుడు, మనం సంతోషపరిచే దేవుడు అని ఇందాక చెప్పాను కదా. అదే రీతిలో ఇక్కడ ఆయన కోపగించి ఇచ్చేటటువంటి న్యాయపూరితమైనటువంటి శిక్ష ఏ విధంగా ఉంటుందనేది కూడా సెలవిస్తుంది. చూడండి ఒకసారి. నాకెందుకు కావు, సంతోషం లేదు. చూసారండి, సాంబ్రాణి పొగేశారనుకోండి, ఇక్కడైతే ఎక్కడ తగులుతుంది, ఎక్కడికో తగులుతుంది ఆ వాసన. మనం ఆటోమేటిక్గా దారంటే వెళ్ళేటప్పుడు అనుకుంటూ ఉంటాం, అబ్బా బలి వాసన వస్తుంది, ఇక్కడెక్కడ సాంబ్రాణి పొగేశారని ఇరిగ్గా ఆటోమేటిక్గా మనం గాయకుంటాం దాన్ని. అలాగే చెరుకు రసం ఉందనుకోండి, ఒక ఎండలో పడి వెళ్తున్నాం అనుకోండి, ఒక బండి కనిపించింది అనుకోండి, బా మరి కొద్దిగా చెరుకు రసం తాగివెళ్తే మంచిదిరా బాబు అనిపిస్తుంది. అంటే ఆశగల ప్రాణం కదా మంది, మనిషి జీవితం ఆశగల ప్రాణం. దాన్ని తృప్తిపరిచేది దేవుడు ఒక్కడే, ఇంకెవరు కూడా తృప్తిపరచలేడు. కనుక ఆయన చెప్తారనమాట, శాబా నుండి వచ్చి సాంబ్రాణి నాకు ఎలా, నాకు ఎందుకయ్యా అవన్నీ, నాకు అసలు అటువంటి వద్దు నాకు. అలాగే మంచి చెరుకు రసం నుంచి వచ్చేటటువంటి రసం నాకు వద్దు. అవన్నీ కూడాను నా చేత సృష్టించబడ్డాయి, అవునా కదా. ఆయన సృష్టికర్త కదా, ఆయన సర్వలోక నివాసి కదా, సర్వం కూడా ఆయన చేత సృష్టించబడ్డది. కనుక ఏమి నాకు వద్దు, నీ బలుల్లో ఎందు నాకు సంతోషం లేదు, నువ్వు ఎన్నైనా అర్పించు, కానీ నాకు వద్దు. కానీ విరిగి నలిగిన హృదయంతో నీవు నా సన్నిధిలో చేరినట్లయితే నేను నీ యొక్క స్వభావం చూసి, నీ యొక్క ప్రవర్తనను చూసి నేను సంతోషపడతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. అంట అటువంటిప్పుడు మనలో ఏముండాలంట, విరిగి నలిగిన హృదయం ఉండాలి. అంటే దేవుని పట్ల విశ్వాసపూరితమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉండాలని వాక్యం చెప్తుంది. యెషయా 66:2 చూడండి ఒకసారి. యెషయా 66:2, ఇవి అన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారినే ప్రభు ఆదరిస్తారండి. ఇప్పుడు దారంటే వెళ్తున్నాం అనుకోండి, 10 అంటారు కదా, కుక్కలు 4 మురుగుతాయి అవి పట్టించుకోకూడదు అంటారు. అదే విధంగాను ఆడు పొగిడినా మనం పట్టించుకునే హృదయం మందే, ఆడు తిట్టినా పట్టించుకునే హృదయమే మందే. కానీ దేవుని హృదయం మాత్రం ఇక్కడ కాదండి, అలా కాదండి. అది ఆయన ఓన్లీ ఆయన యందు నలిగిన హృదయం వారి పట్లే ఆయన సన్నిధి మనకు నిలుచుంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట అండి. ఇవన్నీ కూడాను ఈ లోక సంబంధమైన ప్రతి వస్తువు కూడాను, ప్రతి సంపాదన కూడాను, ప్రతి సృష్టి కూడాను నా చేతుల ద్వారా సృష్టించబడ్డాయి. ఎవరు కూడా దాన్ని సృష్టించలేదు. అంతే చెప్తుంది కదండి ఆదికాండం 1వ అధ్యాయం ఆది అందు వాక్యముండును, వాక్యమే దేవుడైండును. అంతే, ఇంకా ఆయన సెలవిచ్చిన రీతిలో ప్రతిదీ కూడా ఆ విధంగానే ఉంటుందండి. చూడండి, మనకి తప్పిపోయిన గొర్రె గురించి తెలుసు కదా, అంటే తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసా. వాడు తండ్రిని ధిక్కరించి అనేక రకాల వేషాలు వేసి వాడు తాగుడు మందు అదే అన్నీ కూడా వ్యసనాలన్నీ కూడా పొందుకున్న తర్వాతగా ఏమీ లేని సమయంలో ఎక్కడ చేరాడండి, తండ్రి దగ్గరికి చేరాడు. తండ్రి వాడిని త్రోసేసాడా, అంగీకరించాడు. అంటే తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది, అంగీకారంగానే ఉంటుంది. ఎప్పుడు దేవుని పట్ల మనం ఎంత అవిధేయత చూపించినప్పటికీ, మనం ఆయన్ని ధిక్కరించినప్పటికీ కూడా ఆయన మనం వీడు ఎప్పుడు వస్తాడని చూసే దేవుడే. కానీ వీడు నన్ను ధిక్కరించాడు కదా, వీడు వచ్చినా సరే నేను చేర్చుకోకూడదు అనేటువంటి మనసు మాత్రం కలిగిన వాడు యెహోవా దేవుడు కాదనమాట. చూడండి లోక 5:17 చూడండి, 15:7 చూడండి. లోక 15:7, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. చూసారా, ఒకటి ఉంటుందండి, లాలో ఒకటి ఉంటుంది, 100 culprits escape from the law but one innocent should not be punished అని ఉంటుంది. 99 మంది దోషులు శిక్షించుకోవచ్చండి, తప్పించుకోవచ్చు. కానీ ఒక నిర్దోషిని మాత్రం శిక్షించకూడదండి. ఎప్పుడు కూడాను దేవుని సన్నిధిలో దేవుడు ఇదే కోరుకుంటాడు. 99 మంది గొర్రెలు పోవచ్చు, 99 మంది వచ్చేవాళ్ళు ఉండరు, పోయేవారు ఉండొచ్చు. విశ్వాసం కలిగినటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన నామమును మొర్రపెట్టినట్లయితే ఒక్కడు చాలంటండి. 100 మంది అక్కర్లేదు, 200 మంది అక్కర్లేదు, ఎంతమంది అక్కర్లేదు, ఒక్కరు పరిశుద్ధమైనటువంటి హృదయం. మనం ఉన్నామండి,
ఇన్ టైంలో మనం వస్తున్నాము, నీట్గా ప్రార్థన చేసుకున్నాము, దేవుని సన్నిధిలో దేవుని పట్ల మనం ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము, వెళ్తున్నాము. అంటే ఇక్కడ మనం ఏం పొందుకుంటున్నాము చేస్తున్నాము అని కాదు కదా, దేవుని ఆశీర్వాదం కొరకే మనం ఇక్కడికి వచ్చేది. అందుకే పరిశుద్ధమైన స్థలంలో ప్రార్థించటంటండి అరుదంట, జనాలంటే ఎక్కువగా చేరడంట ఇక్కడికి. అదే ఒక గుళ్ళు గోపురాలకు వెళ్ళాలనుకోండి, కొబ్బరికాయ వేసుకుంటారు, అదేదో హ్యాండిల్ పట్టుకుంటారు, పువ్వులు ఎట్టుకుంటారు, అవి ఎట్టుకుంటారు వెళ్తారు. వాళ్ళు కొట్టేసి సమర్పించేసుకున్న తర్వాత అక్కడ కూర్చుని ఒక గంట సేపు ఊసులు ఆడుకుంటారు. కానీ మనం అలా కాదు, దేవుని సన్నిధిలో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన నామమును కీర్తిస్తూ ఆయన నామం పట్ల మన విశ్వాసం కలిగి జీవిస్తూ నిత్యము నిరంతరం కూడా మనం ముందుకు కొనసాగేటట్లుగా ఉంటామన్నమాట. అదే నీతిమంతుల యొక్క విషయం ఇది. అంటే సంతోషం కంటే మారు మనసు కలిగి ఒక పాపి ఉంటాడు కదండి. ఇప్పుడు ఎవరన్నా సరే బాప్తిసం పొందుకుని ప్రార్థనకు వస్తున్నారనుకోండి, వాళ్ళు తొందరగా పరిశుద్ధాత్మ పొందుకుని అన్య భాషలతో ఆ నామాన్ని స్తుతించారనుకోండి, ఆటోమేటిక్గా పక్క నుండి అది పొందుకోలేని వాళ్ళు సిగ్గుపడవలసిందే. వాళ్ళకి ఎంత ఉన్నాయి ఉండొచ్చు, వాళ్ళు ఎంత సంవత్సరాల నుంచి అయినా రావచ్చు, కానీ దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు మనం విశ్వాసపూరితమైనటువంటి జీవితంతో ఆయన సన్నిధిలో మనం ముందుకు కొనసాగేటట్లయితే ఎంత పాపిలమైనా సరే మనల్ని ఆయన అంగీకరించి మనల్ని సంతోషపరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, జేమ్స్ చూడండి 5:13. అప్పుడు దేవుని యొక్క ప్రార్థనా శక్తి ఏ విధంగా ఉంటుందనేది ఈ యొక్క వాక్యం వివరిస్తుంది. ప్రార్థనా శక్తి ఎటువంటిదండి? బలమైంది కదండి, చాలా బలమైంది. మీలో ఎవరికైనాను శ్రమ సమీపించినా చేయవలను, సంతోషం కలిగిన పాడాలి. చాలా శ్రమ కలిగిందని దుప్పటి కప్పుకుని పడుకోవడం, అదే బాధ కలిగిందని మనం వేరే విధంగా ఆలోచించుకోవడం కాకుండా, మీలో ఎవరికైనా శ్రమ సమీపించినా అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిందనుకోండి అతడు కీర్తనలు పాడాలి. మనం హ్యాపీగా ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా మనకి తెలియదు అయ్యి లేనిపోయి మ్యూజిక్తోనే పాటలా పాడుకుంటా, కాలు మీద కొట్టుకుంటా, తోడ మీద కొట్టుకుంటా, అక్కడ కొట్టుకుంటా, ఇక్కడ కొట్టుకుంటా పాడుతూనే ఉంటాము. అది ఆ సమయాల్లో కూడా దేవుడు మనల్ని ఆదరిస్తే మనకు సంతోషాన్ని కలిగిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. 3వ జాను 4వ వచనం చూడండి. గాయి తెలుసు కదండి, యాకోబు తమ్ముడు. అతను చదవండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషం ఏముంది? నా బిడ్డలు సన్నిధికి చేరి ఉన్నతమైన వాక్యంతో బలపడుచు, నా నామాన్ని స్తుతిస్తూ, నా నామాన్ని ధ్యానిస్తూ ఉన్నతమైన రీతిలో నా బిడ్డలుగా అంగీకరించబడ్డారు అని అనుకున్నప్పుడు ఆయన ఆనందించే ఆనందంకై అవధులు లేవంటండి. ఆ సంతోషానికి అవధులు లేవని దేవుని వాక్యం చెప్తుంది అన్నమాట. అంటే ఈ యొక్క చాప్టర్ చిన్నదే కదండి, గాయి అదే 3వ యోహాను అంతా చిన్నదే కదా. అదొకసారి చదివితే గాయి విషయాలన్నీ కూడా వివరంగా తెలియబడతాయి. ఫస్టే చెప్తాడు, నీకు శుభం కలుగును గాక అని. శుభం అంటే ఏంటి? శుభం ఎప్పుడు కలుగుతుంది? శుభం కలిగిందనుకోండి మనం ఏం చేస్తాము? సంతోషపడతాం, ఆనందపడతాం. అవునంటారు కాదంటారా? మన జీవితంలో జరగరాని కార్యం జరిగిందనుకోండి 10 మందికి వివరించి చెప్తాం. అలా చేయరా, ఎలా చేయరా, నాకు ఎలా జరిగిందంటే అదే సాక్షార్థమైనటువంటి జీవితం. ఆ జీవితం దేవుని సన్నిధిలో ఈ గాయి ఏ విధంగా అయితే ఉన్నాడు అనేది వివరంగా వివరించబడుతుంది. అదే జాన్లో 11వ వచనం చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోవాలండి. చూశారు, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు కాడు. చూడలేరంటండి. అలాగే ఎపిఎస్సిలో ఉంటుంది, ఆయనను చూడలేదు, ఒక్కడనూ చూడలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చూడడం అంటే మనం కళ్ళారా చూడక్కర్లేదండి. ఆయన వాక్యమును మనం చదివితేనే ఆయన చూసినట్టు లెక్క. ఆ యొక్క వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటేనే లెక్క. అంతేగాని మనం చదివేసేము, ఆయన మనకి చేయవలసింది చేయలేదు, ఇదిగో మనం వినేసేము, మనకు జరగవలసింది జరగలేదు అనేటటువంటి నిబంధన మనలో లేకుండా నిత్యము నిరంతరం కూడా ఆయన యొక్క వాక్యంకి బలపడి జీవిస్తూ ఉండాలని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదే వచనంలో మొదటి వచనం చదవండి, ఇదే అధ్యాయంలో చదవండి. 4:1 నా నీతి ఆధారమగు దేవా, నేను మొరటి పెట్టినప్పుడు నాకు ఉత్తరమేము, ఇరుకులో నాకు విశాలత కలిగి చేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించాలి. మనం చేసింది నామకార్థమైన ప్రార్థన కాకుండా విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. అందుకే ఒకరు ప్రార్థన చేసినప్పుడు మిగతా వాళ్ళు స్తుతించాలండి. మనకి దేవుడు నోరెందుకు ఇచ్చాడు? మనకు కావాల్సింది అడగడానికి కాదు. మనం ఎంత స్తుతిస్తామో అంత అంగీకారం పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
ఒక 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఓ గ్లాసులో షుగర్ వేసామనుకోండి, కొంతమంది ఎక్కువ తాగే వాళ్ళు ఉంటారు, తక్కువ తాగే వాళ్ళు ఉంటారు. అదే కొంతమంది పులుపు వేసుకున్నారనుకోండి, ఎక్కువ తాగే వాళ్ళు ఉంటారు, తక్కువ తాగే వాళ్ళు ఉంటారు. కానీ ఉప్పు వేసామనుకోండి, ఎవరమైనా సరే, ఎటువంటి వ్యక్తి అయినా సరే సరిపడినంత ఉప్పు మాత్రమే వేసుకుంటాడు, కానీ ఎక్కువ వేసుకోడు, తక్కువ వేసుకోడు. ఇప్పుడు బీపీలు షుగర్లు ఉన్నాయి కానీ ఉప్పు తింటలేదు అనుకోండి చాలామంది. అలా కాకుండా ఆ యొక్క ఉప్పులో ఉన్న ప్రభావం ఏంటంటే చాలినంతగా, అంటే దేవుడు దేనికి సాక్షిగా ఉన్నారండి? ఉప్పుకు సాక్షిగా ఉన్నారు. కనుక ఆయన పట్ల మనం చాలినంతగా నిత్యము నిరంతరము కూడా ప్రార్థిస్తూ ఉండాలండి. అందుచేత మనకిచ్చినటువంటి ఈ యొక్క ఫలాల్లో ఈ యొక్క రెండో ఫలమైనటువంటి సంతోషము, దేవుని పట్ల మనం విశ్వాసపూరితమైనటువంటి జీవితం జీవించినప్పుడు మొదలు పెట్టుకొని నిత్యము నిరంతరం కూడా ఆ పూట ఈ పూట, ఆ సమయం ఈ సమయం, అక్కడ ఇక్కడ, మన ఇంట్లో ఈదులను కాకుండా ఎల్లకాలం కూడా మన కాపుదలు కాస్తూ మనం సంతోషపరుస్తూనే ఉంటుందండి. అందుచేత వాక్యానుసారమైనటువంటి జీవితం మనిషి అలవర్చుకుంటే మన జీవితంలో మనం పోగొట్టుకున్నది కూడా తిరిగి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈలోక సంబంధమైన జీవితాలతో మనం సంబంధాలు కల్పించుకొని ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా సిగ్గు పొందుకుంటాం. అందుకే ఈలోక సంబంధమైన జ్ఞానం వెర్రితనాన్ని కలిగిస్తుంది. పరిశుద్ధమైన జ్ఞానం కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూరుస్తుందండి. మనం దేవుని పట్ల విశ్వాసపూరితమైనటువంటి జీవితాన్ని కలిగిస్తూ నిత్యము నిరంతరం కూడా మనమేంటి, మన కుటుంబాలు ఏంటి, మన సంఘం ఏంటి, దేవుని సేవకులను అనుసరిస్తూ జీవిస్తూ సంతోషంగా జీవించాలని ఈ యొక్క వాక్య సందర్భం అనమాట. దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక. జీసస్ హల్లెలూయా. చెప్పబడిన వాక్యం నిమిత్తం సిస్టర్ జమీమా ఉందా? జాషువా జమీమా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కెన్ యూ ప్లీజ్ ప్రే? చెప్పబడిన వాక్యం అనుసరించి. అన్న దూరంగా ఉన్నారన్న. ఓకే, కెన్ యూ ప్లీజ్ ప్రే? మహోన్నతుడా, మహోపకారి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు యేసయ్యా. తండ్రి, ఇంతవరకు మీరు ఎంతగానో సహాయం దయచేసి మాకు కూడా నా తండ్రి మీరు మాట్లాడిన పాటలు పాడి ప్రభు నామాన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడానికి మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. లెట్ us ప్రిపేర్ అవర్ సెల్వ్స్. మనముగా దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ఈ యొక్క ఆదివార సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వి వెల్కమ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. లెట్ us ప్రిపేర్ అవర్ సెల్వ్స్ టు వర్షిప్ ద లార్డ్. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడానికి మనమందరం కూడా సిద్ధపాటు కలిగి మనం ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే సంతోషమే అనే పాట పాడుకుందాం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో విశ్వాసమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో విశ్వాసమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చెను, గమ్యమునకు చేర్చి
జయమిచ్చెను. ఆ సన్నిధే మనకు జీవమిచ్చెను. గమ్యమునకు చేర్చి జయమిచ్చెను. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 హల్లెలూయా. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించెను ప్రేమానిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించెను ప్రేమానిధి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా ఇస్లాం హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. జీవం కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ఆత్మతోనూ సత్యంతోనూ వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. లెట్ ఆల్ ద మ్యాన్ దట్ హ్యాస్ బ్రీత్ ప్రైజ్ ద లార్డ్. భూమి మీద ఉన్న సమస్తము ఊపిరి ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలని ప్రభు కోరుకుంటున్నారు. నా కోరిక నా ప్రణాళిక పరిమళించాలని అనే పాట పాడుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగ చేసెను. ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షము కురిపించినావు. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగ చేసెను. ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షము కురిపించినావు. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక
పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు తెలవాలని యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢంధకారము కమ్ముకొనగా హృదయ రేకువై వెలిగించినావు యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనైనే నడచినందున దీర్ఘాయువుతో తృప్తి పరచిన సజీవుడవు నీవేనయ్యా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంగ్రామం అందరూ పాడదాం ఈ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసునా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంగ్రమే ఈ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసునా నాలో ఉన్నది విశ్వాసవరము తోడైయున్నది వాగ్దాన బలము ధైర్యపరచి నడుపుచున్నది విజయ శిఖరపు దిశగా నాలో ఉన్నది విశ్వాసవరము తోడైయున్నది వాగ్దాన బలము ధైర్యపరచి నడుపుచున్నది విజయ శిఖరపు దిశగా ఆర్పచాలని నీ ప్రేమతో ఆత్మదీపము వెలిగించిన దీన మనసు వినయ భావము నాకు నేర్పిన సాత్వికుడా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంగమే ఈ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసునా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంగమే ఈ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసునా స్వచ్ఛమైనది నీ వాక్యం మన్నె తరగని ఉపదేశం మహిమ కలిగిన సంఘముగానను నిలుపునే నీ ఎదుట స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె తరగని ఉపదేశం మహిమ కలిగిన సంఘముగానను నిలుపునే నీ ఎదుట సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ వేచియున్నాను నీ కోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంగమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసునా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంగమే దయచేసి లేచి నిలబడి మన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంగమే ఈ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసునా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంగమే గ్లోరీ స్తుతి పాడనా నా హృదయ
సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొలువ చేయవు. నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొలువ చేయవు. నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, కనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివే, నాడు మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివే, మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివే, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, ఈ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటే మధురం రాజులకే, మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివే, రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, రాజులకు రాజు, రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివే, రాజులకే మహారాజువు కృప చూపే
రాజవు ఓ యేసయ్యా నీకు వందనాలు. ఓ మమ్మల్ని నడిపించే మా నాథుడా, మా యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. నీకోసమే నా జీవితం నిలుపుచే యేసయ్యా నీకోసమే నా జీవితం నిన్ను చూసే రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి సంగమై ఈ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని ఆశకు ఉన్నానయ కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఓ యేసయ్యా మన నోరు విప్పి మన హృదయంతరంగా వినిపించుకుందాం. నీవు కావాలి తండ్రి. నిన్ను చూసే కావాలయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం ప్రేమించే యేసయ్యా సేవించే చాలునయా జీవించే నజరేయుడా కాపాడే కాపరివి మహారాజువు రాజులకు మహారాజు అయిన దేవునికి రాజులకు మహారాజు అయిన దేవునికి రానయున్న రాజుకి రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు యేసయ్యా నీకుంటే చాలునయా ప్రేమించే యేసయ్యా యేసయ్యా నీకు వందనాలని చెప్తాం. యేసయ్యా నీకు వందనాలని చెప్తాం. Let the Spirit of the Lord surround us. దేవుని యొక్క ఆత్మ చేత ఆవరించబడదాం. దేవుని యొక్క సన్నిధితో ఆవరించబడదాం.
పాడదాం. ఓ యేసయ్యా, నిన్ను చూసే ఆశ నాకు కావాలి, నిన్ను చూసే ఆశ నాకు కావాలి, నిన్ను చూసే ఆశ నాకు కావాలి. ఓ యేసయ్యా, క్షణం యేసయ్యా జీవప్రాప్తులుగా చేసిన దేవునికి నా జీవితం నిన్ను చేరే అక్షరం నీరాలయా. అక్షరం యేసయ్యా. ఓ నీకు వందనాలని చెప్తాం. నా నీతి సూర్యుడిగా నిలిచిన దేవునికి, రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలని చెప్తాం మన హృదయంతో గమనించి. ఆయన మన జీవితంలో చేసిన మేలుని మనం జ్ఞాపకం చేసుకుందాం. జీవప్రాప్తులుగా మనల్ని ఉంచిన దేవునికి మనం వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఓ మా జీవిత కార్యంలో ప్రభా, మా జీవిత కాలంలో ప్రభా, మీరు నన్ను మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, మమ్మల్ని ఉంచుతున్నందుకు మీకు వందనాలు, మమ్మల్ని సరి చేస్తున్నందుకు నీకు వందనాలు. నీకు యోగ్యమైన పాత్రగా ప్రభా నన్ను మమ్మల్ని తయారు చేయమని అడుగుదాం. ఓ లార్డ్ ఫాదర్, we thank and praise you. We thank and praise you. యేసయ్యా నీకు వందనాలు. అవును తండ్రి, thank and praise you. కన కార్యాలెన్నో నాయకై చేసినవాడు, కష్టకాలమందున చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోనా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు, yes Lord, అగ్నిగుండములో నెట్టివేసిన, సింహాల నోటికి నిన్ను అప్పగించిన, శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలని ఎదుటే మింగివేయనిచ్చిన, అగ్నిగుండములో నెట్టివేసిన, సింహాల నోటికి నిన్ను అప్పగించిన, శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలు నీ ఎదుటే మింగివేయ నిలచిన, నాకే ఏల శ్రమలంటూ కుంగిపోకుమా, పేరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నాకై, నాకేల శ్రమలంటూ పేరు చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే, yes my Lord, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచెను. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచెను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను,
ఓటమీరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నాకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోనా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపురుడే నీ కన్నీరు తుడచెను. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపురుడే నీ కన్నీరు తుడచెను. నీ కన్నీరు తుడచెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధనలో రెండో భాగంగా అర్పించబడి అనుకుంటా ఉంటాము. మన యొక్క ప్రార్థన, మన యొక్క పరిచర్య మన ఎదలోకి వచ్చేస్తున్నట్టు అనేకమైన సార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇఫ్ ద విజన్ వాట్ యు ఆర్ హ్యావింగ్, నీ యొక్క దర్శనము లేదంటే నువ్వు చేస్తున్న పని పవర్ఫుల్గా శక్తివంతంగా ఉండాలి, శక్తివంచనగా ఉండాలి, శక్తివంతమై ఉండాలి అని అనుకున్నప్పుడు దేవుని యొక్క సహకారం మనకి ఉండాలి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం దయచేసి మైక్ అందుబాటులో పెట్టుకొని తెలుగులో చదివే విషయంలో నాకు సహకరించండి. హల్లెలూయా. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో. హబక్కూకుకి దేవాది దేవుడు ఒక సెలవిచ్చాడు. దాని విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో. ఆయన నాకు ఏమి సెలవిచ్చనో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఇందుననుకొనగా. ఇక్కడ చూసినట్లయితే రెండో అధ్యాయం 1వ వచనంలో దేవుని నుంచి ఒక జవాబు గురించి హబక్కూకు వెయిట్ చేస్తున్నాడు. అర్థమవుతుంది కదండి? అందరికీ అర్థమయ్యే భాషలోనే నేను చెప్తున్నాను. దేవుని నుంచి ఒక జవాబు గురించి హబక్కూకు వెయిట్ చేస్తున్నాడు. తన ఆశ కలిగి ఉన్నాడు. అది ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు అంటే తన కావలి గల స్థలమును గోపురం మీదను కనిపెట్టుకొని చున్నాడు. హీ ఈస్ వెయిటింగ్ ఫర్ ఎ రిప్లై ఫ్రమ్ గాడ్. నెక్స్ట్, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా, సో రెండో వచనంకి వచ్చేసరికి యెహోవా ఈలాగు నాకు సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చెను? చదువువాడు పరిగెట్టుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఓకే, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. ఆమేన్. హల్లెలూయా. మనకి జిస్ట్ అర్థమైనట్టుంది కదా. అనేకమైన సార్లు క్రైస్తవులమైన మనము చాలా ప్రార్థనలు లేదంటే విశ్వాస జీవితంలో అనేకమైన పనులు మనం చేస్తూ ఉంటాం. వీఆర్ మెనీ టైమ్స్ మిషన్ కాన్సన్ట్రేటెడ్, బట్ వీఆర్ నాట్ విజన్ కాన్సన్ట్రేటెడ్. అర్థమవుతుందా నేను చెప్పేది? అనేకమైన సార్లు మనము మన యొక్క ఆలోచనానుసారంగా మనం వెళ్తాము, కానీ మన దర్శనమానుసారంగా మనం వెళ్ళలేకపోతున్నాం. కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక దర్శనము మనం కలిగి ఉండాలి. దర్శనం కలిగి ఉండాలి. హబక్కూకు కూడా దేవునితో మాట్లాడుతున్నప్పుడు తన ఒక జవాబు గురించి తను వెయిట్ చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు అతనితో మాట్లాడినప్పుడు రెండో వచనంలో ఏం చెప్తుంది? ఆ యొక్క దర్శనము రైట్ ద విజన్. ఫస్ట్ హీ వాంటెడ్ టు రైట్ ద విజన్. మొట్టమొదటిగా దేవుడు అతనితో చెప్పిన మాట ఏంటంటే తనకి ఇచ్చిన దర్శనాన్ని అతను ఏం చేశాడు? తను రాసుకున్నాడు, పలక మీద రాసుకున్నాడు. అది ఏ రకమైన దర్శనం అంటే దాన్ని చదివిన ప్రతి ఒక్కరూ కూడా హూ ఎవర్ హ్యాస్ రెడ్, చదవండి రెండో వాక్యం ఒక్కసారి. నీ దర్శనము విషయంలో యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. హల్లెలూయా. అర్థమవుతుంది కదా నేను చెప్తున్న దాని గురించి? అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది? ఒక దర్శనము కలిగి ఉండాలి. విశ్వాసులమైన మనమందరము కూడా ఒక దర్శనం కలిగి ఉండాలి. బైబిల్లోంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థమయ్యే విషయంలో నేను చెప్తాను. మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, మనకి దర్శనము ఎలా ఉండాలి. వాట్ ఈజ్ అ విజన్ యాక్చువల్లీ? వాట్ ఈజ్ విజన్? వాట్ ఈజ్ అ డ్రీమ్? చాలాసార్లు మన రాత్రి కాలంలో మనం పడుకుంటున్నప్పుడు మనకి కలలు వస్తాయి.
కళలు వస్తాయి, ఆ కళ కనేస్తాం, అది అక్కడితో అయిపోతుంది. కానీ దర్శనం అన్నది ఏంటి అంటే అది ఒక విజన్. అది ఏంటంటే మనము మన యొక్క ఫ్యూచర్ గురించి కలిగిన ఒక ఆలోచన. దర్శనము ఏంటంటే మన యొక్క భవిష్యత్తును గూర్చిన ఒక ఆలోచనని దర్శనం అని అంటారు. అటువంటి దర్శనము హబక్కు కలిగినప్పుడు అతను ఏం చేశాడు, ఆ యొక్క ఏం చేయమన్నాడు, దాన్ని పలక మీద రాయమన్నాడు. ఆ పలక మీద రాసినప్పుడు అది చూసిన వారు ఏం చేశారు, ఎటువంటి దర్శనం మనం కలిగి ఉండాలి, ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలంటే అది చదివిన వారు లేదంటే అది చూసిన వారు దాన్ని చూసి పరిగెట్టే వారిలాగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం నుంచి, బైబిల్ గ్రంథం నుంచి ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయంలో 46 నుంచి 52 ఒక వాక్యం ఉంటుంది. అక్కడ వాక్యాలు అది ఆ ప్యాసేజ్ దేని గురించి చెప్పాయంటే ఒక బ్లైండ్ మ్యాన్, ఒక గుడ్డి భర్తమయ్య గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. గుడ్డివాడు అయిన భర్తమయ్య గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యెరికో పట్టణానికి వచ్చినప్పుడు ఒక గుడ్డి భర్తమయ్య అక్కడ ఉన్నాడు. గుడ్డి భర్తమయ్య అతను గుడ్డివాడే. మనం చూసినట్లయితే భర్తమయ్య గుడ్డివాడే, బట్ హీ హ్యాడ్ ఎ గ్రేట్ విజన్ వెన్ హీ హర్డ్ అబౌట్ క్రైస్ట్. యేసు ప్రభుని గూర్చిన మాటలు, యేసు ప్రభుని గూర్చిన అతను ఎప్పుడో విన్నాడు. యేసు ప్రభుని గూర్చిన అతను ఎప్పుడో విని అతను ఒక దర్శనము కలిగి ఉన్నాడు. ఎటువంటి దర్శనము కలిగి ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క యెరికో పట్టణానికి వస్తాడు. ఆయన యొక్క జన సమూహంతో ఆయన వచ్చినప్పుడు ఆయన మాట మాత్రము సెలవిచ్చినప్పుడు ఏమవుతుంది, నాకు చూపు కలుగుతుంది అని ఒక దర్శనం కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని కంటి చూపు లేదు. అతను చూసినట్లయితే పుట్టి గుడ్డివాడు, అతనికి కంటి చూపు లేదు. దట్ ఈస్ నాట్ అ విజన్, దట్ ఈస్ ఓన్లీ ఎ సైట్. దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సైట్, దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ విజన్. కంటి చూపు అన్నది ఒకటి, దర్శనం అన్నది ఒకటి. మీకు అర్థం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. కంటి చూపు అన్నది ఒక అర్థము, దర్శనం అన్నది ఇంకోటి. కంటి చూపు అన్నది మనం వెలుపులుగా మనం చూస్తూ ఉంటాము. దర్శనం అన్నది విచ్ వి సీ బియాండ్ అవర్ ఐ సైట్. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఆ యొక్క దర్శనం అన్నది ఏంటంటే మన యొక్క కంటి చూపుకి అతీతముగా, మన యొక్క కంటి చూపుకి అతీతముగా మనం చూసేది దేవుడిచ్చే దర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీడియోలో ఎవరెవరు సంచరిస్తున్నారు అన్నది చూసే మీ ఉద్దేశం కాదు, మీ యొక్క పని కాదు. దయచేసి నేను చెప్తున్న వాక్యాన్ని మీరు తీసుకోనండి. ఇఫ్ యూ టేక్ ద వర్డ్ ఇట్ విల్ బి ప్రాఫిటబుల్ టు యూ. లెట్ us learn something from the word of God. అనాలోచితంగా కూర్చోవద్దు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క ఐసైట్ అన్నది ఒకటి, దర్శనం అన్నది ఒకటి, విజన్ అన్నది ఇంకోటి. గుడ్డే భర్తమయ్యి ఎగ్జాంపుల్ ఈస్ ద బ్లైండ్ బార్టిమేయస్. హీ వాజ్ వెరీ బ్లైండ్. హీ న్యూ హూ జీసస్ వాజ్. అతను తెలుసుకున్నాడు. అతను వినికుడు ద్వారానో, నలుగురు మాట్లాడడం ద్వారానో, ఎవరెవరో డిస్కస్ చేసుకోవడం ద్వారానో భర్తమయ్యి యేసు ప్రభుని గూర్చి విన్నాడు. అతను మామూలుగా లోకానుసారంగా అయితే చూడలేడు, అతను చూడలేదు. కానీ ఎటువంటి దర్శనం కలిగి ఉన్నాడు, యేసు ప్రభు వచ్చి నన్ను స్వస్థపరిస్తే నేను చూడగలను అన్న దర్శనం అతను కలిగి ఉన్నాడు. అటువంటి దర్శనం కలిగిన భర్తమయ్యి ఒకసారి చూడండి, 46వ వచనం ఒకసారి చదవండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుము అని కేకలు వేయ మొదలు పెట్టెను. ఓరకుండు మరి అనేకులు వానిని గద్దించిరి. అనేక మంది గద్దించారు. దావీదు కుమారుడా, నాకు ఐసైట్ ఇవ్వు, నాకు కన్ను దృష్టిని దయచేయి అని ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఊరకుండు అని మిగతా వాళ్ళందరూ కూడా ఆపడం మొదలు పెట్టారు. తర్వాత వాడు దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఎందుకు? అతని దర్శనం అతనికి ఉంది. హీ హ్యాడ్ ఎ గ్రేటర్ విజన్. భర్తమయ్యకి దానికి వీళ్ళందరి అరుపులకి మించిన దర్శనం ఒకటి ఉంది కాబట్టి తను ఇంకా ఎక్కువగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. నెక్స్ట్ అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వానిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోర్చున్నావని వారిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క విశ్వాసము
నిన్ను స్వస్థపరిచెను. స్వస్థపరిచెను. నీ యొక్క విశ్వాసము నీకు స్వస్థతను దయచేసింది. నీ యొక్క విశ్వాసము నీకు విడుదల దయచేసింది. నీ యొక్క విశ్వాసము నీకు సమస్తాన్ని సమకూరుస్తుంది. వై? ఆ యొక్క విశ్వాసం ఎలా వచ్చింది? విశ్వాసం ఎలా వచ్చింది? ఆ యొక్క గుడ్డి భర్తమై ఆల్రెడీ విన్నాడు. మనం బైబిల్లో చాలాసార్లు మనం చదువుతాం, వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. ఆ వినే వాక్యాలు ఏ వాక్యాల గురించి వినాలి? క్రీస్తుని గూర్చిన మాటల గురించి మనం వినాలి. క్రీస్తుని గూర్చిన మాటలు మనం వినాలి. ఇన్ ద సేమ్ వే గుడ్డే భర్తమయ్యి తన జీవితంలో కంటి చూపు వస్తుందో రాదో తనకు తెలియదు. తన జీవితంలో తన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తనకు తెలియదు. తన జీవితంలో యేసు ప్రభు కార్యము చేస్తాడో లేదో కూడా తెలియదు. కానీ వినుట వల్ల తనకు విశ్వాసం ఏం కలిగింది? ఒక దినాన యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్ళానంటే, యేసు ప్రభు యొక్క జన సమూహం దగ్గరికి నేను వెళ్ళానంటే, యేసు ప్రభు ఒక మాట మాత్రం సెలవిచ్చాడంటే నాకు కంటి చూపు వస్తాది అని ఒక దర్శనము కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ అ విజన్. శారీరకంగా ఆ యొక్క కంటి చూపు కనపడదు, శారీరకంగా తనకి కనపడదు, కానీ ఆత్మానుసారమైన కన్నులతోటి ఆత్మానుసారంగా ఒక దర్శనం ఏం కలిగి ఉన్నాడు? యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్ళాను అని అంటే నా యొక్క కంటి చూపు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఐసైట్, ఆ యొక్క చూపు అంటే ఏంటి, దర్శనము అంటే ఏంటి. అలాగే హబక్కుకు వచ్చిన ఆ యొక్క దర్శనము అతను రాయడం మొదలు పెట్టాడు. అతను ఏమని రాస్తున్నాడు? వాట్ ఎవర్ విజన్ వాట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక దర్శనం కలిగి ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇట్ షుడ్ బి విజిబుల్ టు ద పీపుల్. అది దర్శనం అన్నది జనాలకి ప్రతి ఒక్కరికి కూడా అది చూడగలిగి ఉండాలి. ఇట్ షుడ్ బి విజిబుల్ టు ద పీపుల్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సింప్లీ రైటింగ్. దేవుని యొక్క మాటలు లేదంటే దేవుడు నీకు ఇచ్చిన దర్శనము లేదంటే నీకు ఇచ్చిన పని అది నలుగురికి కనపడేలాగా ఉండాలి. ఇట్ షుడ్ బి ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పీడ్ అప్. అది ఎంత స్పీడ్గా ఉండాలి అంటే అది దేవుని యొక్క మాట చెప్తుంది 2వ వచనంలో. ఒకసారి చదవండి, హబక్కుకు 2:2. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లుగా నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. పలక మీద స్పష్టంగా రాయము అంటే దాన్ని నలుగురు చదివేలాగా ఉండాలి అని మన ప్రవర్తన ద్వారా ఉండాలని. పలక మీద రాయమంటే ఇంట్లో రాసి పలక మీద పెట్టమని కాదు. మన యొక్క దర్శనము ఎలా ఉండాలంటే నలుగురు క్రీస్తుని గూర్చిన ఆ యొక్క మన ద్వారా ఆ యొక్క క్రియలు జరుగుతున్నాయో లేదో అనేక మంది చూడగలిగి ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విజన్ ఈజ్ సంథింగ్ విచ్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ అవర్ హార్ట్స్. దర్శనము అన్నది ఏంటి అంటే అది ఎలాంటిదంటే అది ఒక విజన్ అన్నది అది ఏంటి అంటే అది దేవుడు మన హృదయంలో పెట్టి ఉన్నాడు. మత్తయి సువార్త 5:8 చెప్తుంది, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. ఎందుకంటే మత్తయి సువార్త 5:8 అధ్యాయంలో చెప్తుంది, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్. తెలుగులో ఒకసారి చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడడం అంటే ఎలా చూస్తున్నాం? మనము హృదయ శుద్ధి కలిగి మనం దేవుని ఎలా చూస్తున్నాము? వీఆర్ సీయింగ్ గాడ్ త్రూ అవర్ హార్ట్. మన హృదయంలో నుంచి దేవుని మనం చూస్తున్నాము. ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని మనకు కనబడట్లేదు త్రూ అవర్ సైట్, బట్ త్రూ అవర్ విజన్, మన యొక్క దర్శనము ద్వారా దేవాది దేవుణ్ణి మనం చూస్తున్నాము. ఇట్ షుడ్ బి విజిబుల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ యొక్క దర్శనం అన్నది ఆ యొక్క అపాయింటెడ్ టైంలో మనకు వస్తుంది. అనేకమైన క్రైస్తవులు మనం చూసినట్లయితే అనేకమైన మంచి కార్యాలు చేస్తున్నాం, దేవుని గురించి గొప్ప కార్యాలు చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఒక దర్శనము లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వితౌట్ విజన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు పెరిష్ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒక దర్శనం లేకుండా మనం జీవించినట్లయితే, మన జీవితానికి ఒక గమ్యం లేకుండా మనం జీవించినట్లయితే మనం నాశనం అయిపోతామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. లెట్ us have a vision. ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక దర్శనం కలిగి ఉందామండి. ఏదో అనాలోచితంగా మనం వెళ్ళొద్దు. ఏదో తెల్లారింది, మనం తిన్నాము, ఉన్నాము, ఏదో చేస్తున్నాము. సమ్ పీపుల్ డజంట్ నో ఫర్ వాట్ దే ఆర్ లివింగ్. కొంతమందికి అర్థం కాదు దేని గురించి వాళ్ళు బ్రతుకుతున్నారు. కొంతమందికి అర్థం కాదు వాళ్ళు దేని నిమిత్తం బ్రతుకుతున్నారు. ఉదయాన్నే లెగుస్తారు, వాళ్ళ జీవితానికి ఒక గోల్, ఒక గమ్యం లేదు, ఒక ఆలోచన లేదు. జీవితంలో ఏం అవ్వాలి అన్న ఒక ఆలోచన ఉండదు, ఒక ఏది కూడా ఉండదు. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. దే డోంట్ హ్యావ్ ఎ డెస్టినీ. ఒక గమ్యస్థానం వాళ్ళకి లేదు. దే డోంట్ హ్యావ్ ఎ విజన్ ఎట్ ఆల్. ఏదో వరల్డ్లీగా ఉండి చూడడం, వరల్డ్లీగా వెళ్ళిపోవడం, అంతేగాని వెన్ వీ హ్యావ్ అ విజన్, ఆ దర్శనం ఎలాగుండాలంటే ఇట్ షుడ్ బి అలైన్డ్ బై ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము ద్వారా మనము ఆ యొక్క దర్శన భాగ్యం అనుసారంగా మనం వెళ్ళగలిగి ఉండాలి. 3వ వచనం ఒకసారి చదవండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఇట్ విల్ కమ్ ఇన్ ది అపాయింటెడ్ టైం. ఆ దర్శన కాలము నిర్ణయ కాలంలో వస్తుంది. భర్తమైకి ఎప్పుడు వచ్చింది? భర్తమై గుడ్డివాడే, ఎన్నో సంవత్సరాలుగా చూపు లేకుండా ఉన్నాడు.
చూపు లేకుండా ఉన్నాడు. కానీ ఒక నిర్ణయ కాలం అన్నది దేవుడు పెట్టి ఉన్నాడు భర్తమయ్య జీవితంలో. భర్తమయ్య జీవితంలో ఒక నిర్ణయ కాలం దేవుడు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు అతను వినుంటాడు యేసు ప్రభువుని గురించిన మాటలు, యేసు ప్రభువుని చేసిన పరిచర్య గురించి వినుంటాడు. కానీ తన దర్శనం ఏం కలిగి ఉన్నాడు? యేసు ప్రభు మాట సెలవిస్తే నాకు ఆ యొక్క సమయంలో, ఆ యొక్క అపాయింటెడ్ టైంలో నాకు చూపు వస్తుందని భర్తమయ్య నమ్మాడు. చదవండి ఒకసారి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున ఆ జరుగును. దర్శనం విషయంలో నిర్ణయ కాలమున జరుగును. నిర్ణయ కాలంలో జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను. చాలు. మన యొక్క దర్శనాన్ని మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు స్పీక్ అవర్ విజన్. మన యొక్క దర్శనాన్ని గురించి మనం మాట్లాడగలిగి ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి పాయింట్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వాట్ ఎవర్ విజన్ వీ హ్యావ్, మనకు కలిగిన దర్శనాన్ని మనం రాసుకోగలిగి ఉండాలి. ఇట్ షుడ్ బి విజిబుల్ టు ద పీపుల్ షుడ్ టెస్టిఫై. జనాలు దాని గురించి వాళ్ళు దే హ్యావ్ టు అవును ఈయన దేవుని దాసుడు, లేదంటే ఈయన ఒక గిటారిస్ట్, లేదంటే ఈయన ఒక కీబోర్డ్ ప్లేయర్, ఈయన ఒక మంచి పరిచర్య చేసే వాళ్ళని జనాలు చూసి మనకున్న దర్శనాన్ని వాళ్ళు నోటితో చెప్పగలిగి ఉండాలి. దాని తర్వాత మూడవదిగా మనం చూస్తుంది ఏంటంటే, వీ హ్యావ్ టు స్పీక్ the voice of the vision what God has given us. We have to speak accordingly. ఆలస్యమైన తర్వాత చదవండి మూడో వాక్యం. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టండి. అది తప్పక జరుగును. ఆమేన్. ఆలస్యము జరుగుతుంది మన జీవితంలో, జాప్యము జరుగుతుంది మన జీవితంలో, తప్పనిసరిగా మన జీవితంలో ఆలస్యము జరుగుతుంది. అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టు మనం పొందుకోలేము. నా ప్రియ సహోదరి సహోదరులారా, మా జీవితంలో అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీని విషయంలో మాట్లాడాలి అని అనుకుంటే. మనకున్న ఆలోచన వేరు, మనకున్న దర్శనం వేరు. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దర్శనం అన్నది ఒకటి ఉంటుంది చూడండి. దాన్ని మనం ఫాలో అవుతూ ఉండగలగాలి. దాన్ని మనం ఎప్పుడైతే మనం ఫాలో అవ్వగలుగుతామో, దాన్ని ఎప్పుడైతే దాని అనుసారంగా మనం వెళ్తామో, తండ్రి అయిన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు, అనేకమైన సార్లు నడిపిస్తూ ఉంటాడు. పరిచర్య విషయంలో నేను చాలా అశ్రద్ధగా ఉండేవాడిని. పరిచర్య దేవుని యొక్క సేవ చేస్తాను నేను ఎప్పుడు నా జీవితంలో అనుకోలేదు. నా దర్శనము ఏంటంటే, ఏదో ఉద్యోగం చేసుకుంటూ దేవుని యొక్క పరిచర్యలో చిన్నగా ఉపయోగపడదాం. దట్ వాజ్ మై విజన్. నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. నా యొక్క దర్శనము ఏంటి అంటే, నేను రక్షింపబడింది మొదలుకొని నేను బాల్యం నుంచి దేవుని యొక్క సన్నిధిలో నేను ఉంటున్నప్పుడు ఎంతో కొంత దేవుని పరిచర్య చేయాలి. చదువుకుంటూ దేవుని యొక్క పరిచర్య చేయాలి, ఉద్యోగం చేస్తూ దేవుని యొక్క పరిచర్య చేయాలి, లేదంటే ఏదైనా బిజినెస్ చేస్తూ దేవుని యొక్క పరిచర్య చేయాలి, అనేకమైన ప్రదేశాలకు వెళ్ళాలి. దేవుని గురించిన సువార్త చూస్తున్నారా? దర్శనం ఎలా మారుతూ వస్తుందో అర్థమవుతుంది కదా మీకు అర్థమవుతూ వస్తుంది కదా. దో దేర్ ఈజ్ ఎ డిలే, ఆలస్యం ఉన్నది జీవితంలో. పొందుకునే విషయంలో ఆలస్యం ఉంది, చాలా విషయాల్లో ఆలస్యం ఉన్నది, చాలా విషయాల్లో జాప్యాలు జరుగుతున్నాయి మన విశ్వాస జీవితంలో. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, డోంట్ సీ విత్ యువర్ విజువలైజ్. ఈ యొక్క బయటకున్న బాహ్యకరమైన కన్నులతో మీరు చూడొద్దు. మీ ముందు ఉన్న ఆ యొక్క దర్శనాన్ని గురించి మీరు ఆలోచించండి. ఒక చదువుకుంటూ పరిచర్య చేయాలనుకున్న లైన్లో ఉన్నాను, చదువుకుంటూ పరిచర్య చేయాలనుకున్నాను. దాని తర్వాత ఉద్యోగం చేస్తూ కొంచెము దేవుని యొక్క చిత్తం, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇంకా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను, ఇంకా మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ప్రేయర్ హాల్ అంతా కూడా గ్రీన్ కార్పెట్ ఉంది, అవునా కదా? ప్రేయర్ హాల్ అంతా కూడా గ్రీన్ కార్పెట్ ఉంది. గ్రీన్ కార్పెట్ అంతా ఉంది, మధ్యలో ఒక్కటి ఎర్ర కార్పెట్ ఉంది నడవడానికి, అవునా కదా? మధ్యలో ఒకటి ఎర్ర కార్పెట్ ఉంది. ఈ ఎర్ర కార్పెట్ మాత్రమే దేవుని యొక్క చిత్తం అనుకుందాం. ఈ యొక్క ఎర్ర కార్పెట్ ఒకటే దేవుని చిత్తం అనుకుందాం. దాంట్లో మనం వెళ్తేనే మనం ఏమవుతాం? మనం సఫలీకృతులు అవుతాం. విల్ బి ప్రాస్పరస్ ఇన్ లైఫ్. ఎగ్జాంపుల్, ఉదాహరణకి మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. సో గ్రీన్ కార్పెట్లో ఒక సైడ్ నుంచి నేను స్టార్ట్ అయ్యాను. నేను చదువుకుంటూ ఎంతో కొంత దేవుని పని చేయాలి. దట్ వాజ్ మై విజన్. అర్థమవుతుందా? చదువుకుంటూ దేవుని పని చేయాలి. చేసామా లేదా? కొంతకాలం చేశాము, కానీ దేవుని చిత్తమా? అది కాదు. కానీ మెల్లిమెల్లిగా దర్శనం ఎలా మారుతూ వస్తుంది? దాని తర్వాత ఉద్యోగం చేస్తూ దేవుని పని చేయాలని అనుకున్నాం. సో చదువుకున్న కాలం అంతా కూడా ఒక దర్శనం కలిగి ఉన్నాం. దేవుడు కొంతకాలం అలా నడిపించాడు. అది అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తూ కొంత దేవుని యొక్క దర్శనానికి దగ్గరికి వచ్చాం. ఉద్యోగం చేస్తూ దేవుని పని చేయాలి. దాని తర్వాత బిజినెస్ చేస్తూ దేవుని పని చేయాలి. కొంతకాలం కన్స్ట్రక్షన్ చేస్తూ దేవుని యొక్క పని చేయాలి. స్లోగా కానీ ఆఖరికి దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు? ఈ ఎర్ర కార్పెట్ దగ్గరికి ఎప్పుడు తీసుకొని వచ్చాడు? దేవుని యొక్క దర్శనం ఏంటి? దేవుని యొక్క పరిచర్య చేయాలని, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాలని, దేవుని గురించిన రక్షణ సువార్తను ప్రకటించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క దర్శనం. హల్లెలూయా.
హల్లెలూయా. నా జీవితంలో జరిగిన ట్రాన్సిషన్స్ అన్నీ కూడా మీ ముందు పెట్టాను కదా. నా జీవితంలో జరిగిన ట్రాన్సిషన్స్, చదువుకుంటూ దేవుని పరిచయం చేయాలనుకున్నది నా దర్శనం ఒకప్పుడు, ఉద్యోగం చేస్తూ దేవుని పని చేయాలన్న దర్శనం రెండో కొంచెం ఇంకొంచెం దగ్గర, లేదంటే బిజినెస్ చేస్తూ దేవుని పని చేయాలన్నది 3వ స్టెప్ అనుకుందాము. దాని తర్వాత ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తూ దేవుని పని చేయాలనుకున్నది 4వ స్టెప్ అనుకుందాం. కంప్లీట్గా ఈ ఎర్ర కార్పెట్ మీదకి నేను ఎప్పుడు వచ్చాను? కంప్లీట్గా ఎర్ర కార్పెట్ మీదకి ఎప్పుడు వచ్చాను? దేవుని యొక్క దర్శనం ఏంటి? నేను ఫుల్గా మినిస్ట్రీ చేయాలి, దేవుని యొక్క పరిచర్లో వెళ్ళాలి, దేవుని చేత వాడబడాలి అన్నది దేవుని యొక్క దర్శనం. అర్థమవుతుంది కదండి? హల్లెలూయా. ఇట్ విల్ బి డిలేడ్. వెంటనే అయిపోలేదు, ఇది వెంటనే అయిపోలేదు. దీనికి ఒక ప్రాసెస్ జరిగింది. అది కూడా నా సాక్ష్యంలో నేను చాలాసార్లు చెప్తాను. 22వ సంవత్సరంలో నేను ఇండియా వదిలేసి వెళ్ళిపోయాను. 22వ సంవత్సరంలో నేను ఇండియా నుంచి వెళ్ళిపోయాను. 28వ సంవత్సరంలో మళ్ళీ నేను ఇండియా రావడం జరిగింది. 28వ సంవత్సరం. కానీ 22 నుంచి 28 సంవత్సరాల వరకు కూడా నేను దేవుని యొక్క చిత్తంలో ఉన్నా సరే కూడా నా దర్శనం వేరేగా ఉన్నింది. నా యొక్క దర్శనం వేరేగా ఉన్నింది. నా యొక్క ఉద్యోగము, నా సంపాదన 22వ సంవత్సరం నుంచి 28వ సంవత్సరం వరకు ఎలా ఉన్నాను? నా యొక్క దర్శనము వేరేగా ఉన్నది. కానీ 28 తర్వాత ఇండియా వచ్చిన తర్వాత దేవుని యొక్క పని వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. దేవుడు మెల్లిమెల్లిగా ఆయన యొక్క దర్శనాన్ని మనం అడుగుతున్నాము, దేవుని యొక్క సంకల్పాన్ని మనం అడుగుతున్నాం. కాబట్టి మన యొక్క ఆలోచన వేరైనా సరే కూడా ఆయన యొక్క దర్శనంలోకి ఆయన తీసుకొని వస్తాడు. రైట్ యువర్ విజన్. నీ యొక్క దర్శనాన్ని రాయి. హబక్కుకు రాశాడు, నీ యొక్క దర్శనాన్ని రాశాడు. దర్శనం ఎలా ఉండాలి? జనాల చేత చూడబడి ఉండాలి. అవునండి, ఈ యొక్క ఆమోస్ అనే సేవకుడుగా అవ్వకముందు బ్రదర్గా ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉన్నింది, తన చదువుకున్నప్పుడు ఎలా ఉన్నాడు, తన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు. పీపుల్ షుడ్ సీ ఇట్ షుడ్ బి విజిబుల్ టు ద పీపుల్ అండ్ ద పీపుల్ షుడ్ రన్ విత్ యువర్ విజన్. చూసినట్లయితే నీ యొక్క దర్శనంతో జనాలు పరిగెట్టేలాగా ఉండాలి. నువ్వు పరిగెట్టిన తర్వాత నీ యొక్క దర్శనాన్ని నువ్వు మాట్లాడగలిగి ఉండాలి. వెన్ యూ స్పీక్ యువర్ వాయిస్, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క దర్శనాన్ని నువ్వు చెప్తావో అది జనాలకి రీచ్ అవుతుంది. ఎందుకంటే హబక్కు గ్రంథంలో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆ యొక్క దర్శనాన్ని ఎప్పుడైతే రాశాడో, ఆ దర్శనం అనుసారంగా అతను పరిగెట్టాడో, దాన్ని ఎప్పుడైతే ఆ దర్శనాన్ని గూర్చిన ప్రవచనము చేశాడో, ఆ యొక్క దేవుని రాజ్యం గురించి, అది ఆలస్యము జరిగినా ఏం జరుగుతుంది? తప్పగా జరుగును. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దో ఇట్ టారీ దేర్ విల్ బి డిలేస్, దేర్ విల్ బి డివైన్ డిలేస్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది డివైన్ డిలే గురించి. దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ యాక్చువల్లీ. అది వేరే అంశము, దాని గురించి మన పాత్ర కాదు ఈరోజు మాట్లాడుకోవడానికి. డివైన్ డిలే గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. అబ్రహాము చేసిన తప్పు ఏంటి? తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీకు 99 సంవత్సరాలు అయినప్పుడు నీకు కుమారుని ఇస్తానని దేవుని వాక్యం చెప్పాడు. కానీ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడో తెలుసా దేవుడు ఇస్సాకుని ఇవ్వడానికి? గాడ్ హ్యాస్ టేకెన్ అ స్పాన్ ఆఫ్ 25 years. 25 సంవత్సరాలు జాప్యం చేశాడు. దేర్ వాజ్ ఎ డిలే, దట్ వాజ్ ఎ డివైన్ డిలే. గాడ్ హ్యాస్ అ ప్లాన్. దేవునికి ఒక ఉద్దేశం కలిగి ఉంది. అబ్రహాం ఏం చేస్తాడు? ఇష్మాయిల్ను పుట్టిస్తాడా లేదా, హాగర్ దగ్గరికి వెళ్తాడా లేదా అన్న ఆలోచన తండ్రి అయిన దేవుడికి తెలియదంటారా? హీ న్యూ దాట్. God already knew that what Abraham would do. అబ్రహాం ఏం చేస్తాడు అన్నది తండ్రి అయిన దేవుడికి డెఫినెట్గా తెలుసు, ఆయనకు ఆల్రెడీ తెలుసు. అందుకనే కొంత డిలే చేశాడు. వాట్ హీ విల్ డూ, ఏం చేస్తాడు అని ఆ యొక్క జాప్యం చేయడంతో ఏం చేశాడు? హాగర్ దగ్గరికి వెళ్ళాడు, ఇష్మాయిల్ రావడం జరిగింది. ఆ కాన్సిక్వెన్సెస్, ఆ యొక్క ప్రతిఫలాలు కూడా చూశాడు. ఇష్మాయిల్ వల్ల వచ్చే ప్రతిఫలము చూశాడు, ఇస్సాకు వల్ల వచ్చే ప్రతిఫలం కూడా అబ్రహాము చూడడం జరిగింది. దేర్ విల్ బి అ డివైన్ డిలే. తప్పక నీ జీవితంలో ఆలస్యము జరిగినను, నీ స్వస్థత విషయంలో ఆలస్యము జరిగినను, నీ యొక్క కుటుంబ విషయంలో ఆలస్యము జరిగినను, నీ ఉద్యోగం విషయంలో ఆలస్యము జరిగినను, నీ జీవితంలో పొందుకునే విషయంలో ఆలస్యము జరిగినను, తప్పక ఆయన చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఇట్ ఈస్ surely going to come. ఆఖరిగా మనం వచ్చినట్లయితే we should know our destiny. Don't stop at the delay. నీ జీవితంలో నీకు జాప్యం జరుగుతుంది, నీ జీవితంలో ఇది ఆలస్యం జరుగుతుంది అని నువ్వు ఆలోచించొద్దు. You aim at your vision. నీ యొక్క దర్శనాన్ని చూసి, నీ యొక్క దర్శనానికి నువ్వు ఒక ఎయిమ్ చేసావంటే, చాలా మందికి రైఫిల్ షూటింగ్ గురించి తెలుసు, గన్ షూటింగ్ తెలుసు, లేదంటే యారో షూటింగ్ గురించి తెలుసు. ఆ యొక్క గన్ గురించి మాట్లాడుకుందాం. గన్ షూటింగ్ గురించి తెలుసు. ఈ ఒక ఎయిమ్, ఒక కాల్చాలి అని అనుకున్నవాడు ఏం చేస్తాడు? అమాంతంగా గన్ తీసేసి లోడ్ చేసేసి కాల్చేస్తాడా? కాదు. గన్న తీసుకొని దాంట్లో బుల్లెట్ చూసి దేన్ని కాల్చాలనుకుంటున్నాడో దాని పట్ల ఏం చేస్తాడు? ఒక గురి పెడతాడు.
ఒక గురి పెడతాడు, ఒక గురి పెడతాడు. నా ప్రియ విశ్వాసమైన ప్రజలారా, నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను ఏంటి అంటే, ఒక గురి లేని విశ్వాసంతో మనం వెళ్ళొద్దు. ఎయిమ్ ప్రాపర్లీ, ఎయిమ్ ఎట్ యువర్ విజన్, ఎయిమ్ ఎట్ యువర్ విజన్. లెట్ గాడ్ సీ దట్ విజన్, లెట్ ద పీపుల్ సీ ద విజన్, లెట్ దట్ బి విజిబుల్ టు ద పీపుల్. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వు వెళ్తున్న దర్శనము అది ఒక సాక్ష్యంగా నిలబడాలి, అది సాక్ష్యంగా నిలబడాలి. వాళ్ళు మెలకు లేని వారైతే, లేదంటే ఒక బద్ధకస్తుల్లాగా ఉన్నారంటే, నీ యొక్క దర్శనాన్ని చూసి వాళ్ళు పరిగెట్టేలాగా ఉండాలి. యూ షుడ్ స్పీక్ ద వాయిస్ ఆఫ్ ద విజన్ వాట్ యు హ్యావింగ్. నీకు కలిగిన ఆ యొక్క దర్శనాన్ని గురించి నువ్వు మాట్లాడగలిగి ఉండాలి. నీ జీవితంలో జాప్యము జరిగినా, నీ జీవితంలో ఏది జరిగినా తప్పక దేవుడు చేస్తాడని, చేయగల సమర్థుడని మనం నమ్ముదాం. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. వై? హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ? వెన్ యూ హ్యావ్ అ డెస్టినీ. నీకు ఒక నిర్దేశమైన గమ్యస్థానం ఉన్నప్పుడు, దేవుడు తప్పకుండా జరుగుతుంది. దేర్ విల్ బి డివైన్ డిలేస్. నీ జీవితంలో ఏది ఉన్నా సరే కూడా నీ విశ్వాస జీవితాన్ని యూ హ్యావ్ టు యాంప్లిఫై యువర్ స్పిరిచువల్ లైఫ్. అంటే నీ యొక్క ఆత్మీయ జీవితానికి నువ్వు ఆజ్యం పోసి దాన్ని ఇంప్రూవ్ చేయాలి. యాంప్లిఫైయింగ్ అంటే, ఇప్పుడు నేను మైక్రోఫోన్ వాడుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఇది నేను ఆఫ్ చేసేస్తే ఎవరికి మామూలుగానే నేను మాట్లాడుతున్నాను, అందుకే ఇప్పటి వరకు వినట్లేదు. ఐఎమ్ యాంప్లిఫైయింగ్ మై వర్డ్. నా మాటను నేను యాంప్లిఫై చేయాలి అంటే దానికి నేను ఒక నా వాయిస్ని పెంచుతున్నాను. నా వాయిస్ని ఏం చేస్తుంది, ఈ యొక్క యాంప్లిఫైయర్ ఏం చేస్తుంది అంటే, దాన్ని యాంప్లిఫై చేసి మీ అందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పేది మీ అందరికీ కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. వెన్ యువర్ విజన్ ఈజ్ యాంప్లిఫైడ్, ఈ యొక్క దర్శనాన్ని ఆత్మానుసారంగా నువ్వు దాన్ని పెంచినట్లయితే ఒక మెట్టు, నేను పోయిన ఆదివారం నేను మాట్లాడాను, ఆ యొక్క నిచ్చెన గురించి నేను మాట్లాడాను. నీ యొక్క విశ్వాస జీవితము ఆ నిచ్చెన ఎక్కినట్లుగా ఒక మెట్టు మీద ఒక మెట్టుకి ఎలాగైతే వెళ్ళాలో, యువర్ విజన్ షుడ్ బి యాంప్లిఫైడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీ యొక్క దర్శనం అన్నది పెరుగుతూ ఉండాలి. దో ఇట్ విల్ టారీ, అది ఆలస్యమైనా సరే కూడా అది తప్పగా దేవుడు జరిగిస్తానంటున్నాడు. నీ విశ్వాస జీవితంలో నువ్వు కోల్పోవద్దు. నీ యొక్క విశ్వాస జీవితంలో నీ యొక్క ఆలోచన కోల్పోవద్దు. నీ యొక్క ఆలోచన, దర్శనం అన్నది మీకు అర్థమైంది అనుకుంటా. లేదంటే ముగింపులో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసేసి నేను ముగిస్తాను. నేను ముగింపులోకి వచ్చేటప్పుడు ఆ యొక్క దర్శనం అన్నది ఏంటి అన్నది మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఈ యొక్క యేసు ప్రభు కాలంలో కూడా మనం చూసినట్లయితే, ఆ యొక్క యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో వెళ్తున్నప్పుడు పేతురు గురించి మనం చూడొచ్చు. ఒకసారి పేతురు గురించి మనం చూద్దాం. యోహాను రాసిన పత్రిక 21:3 మనం చూసినప్పుడు నేను చెప్పేస్తాను. యేసు ప్రభు సిలువే ఆ యొక్క మరణంకి ఒప్పుకోక ముందు, ఆ యొక్క తిరిగి లేచే వరకు కూడా పేతురు యొక్క స్టోరీ ఒకలాగుంది. పేతురు యేసు ప్రభుని వెంబడించాడు, అతనితో పాటు వెళ్ళాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆ యొక్క గ్యాప్ లో పేతురు ఏం చేయడం మొదలు పెట్టాడు? పేతురు ఏం చేశాడు? హీ వెంట్ ఫర్ ఫిషింగ్ అగైన్. మరొకసారి ఆ యొక్క యోహాను రాసిన పత్రికలో 21:3 మనం చూసినట్లయితే, అతను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏం జరిగింది? when he went for fishing he caught nothing. ఆఖరికి వచ్చినప్పుడు కానీ ఆ రాత్రి ఏమీ వారు పట్టలేదు. ఏం చేశాడు? సీమోను అను పేతురు నేను చేపలు పట్టబోనని వారితో అనగా, నువ్వు ఉద్యోగం చేసేవాడివి, లేదంటే నువ్వు బిజినెస్ చేసేవాడివి, దేవుడు నీకు ఒక దర్శనం కలిగించి దేవుని యొక్క అమూల్యమైన పరిచర్య నీకు అప్పచెప్పినప్పుడు, ఆ పరిచర్యను విడిచి మళ్ళీ చేపల బట్ట కోరుకున్నావా? మళ్ళీ ఉద్యోగం కోరుకున్నావా? లేదంటే మళ్ళీ బిజినెస్ కోరుకున్నావా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. హీ ఫౌండ్ నథింగ్, హీ కాట్ నథింగ్. ఒక్కసారి చదువుదాం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని అనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి వాళ్ళు ఏమీ పట్టలేదు. తర్వాత సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిల్చెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఆమేన్. చూసారా, యేసు ప్రభుని వాళ్ళ శిష్యులు గుర్తుపట్టలేదు. దానికన్నా ముందు జరిగింది ఏంటి? పేతురు యేసు ప్రభు ఒక శిష్యులుగా ఉండి అప్పుడు వరకు కూడా మనుషులు పట్టే జాలర్లాగా పేతురుని చేస్తే, యేసు ప్రభు లేడు, మరణించాడు అనే సంగతి తెలిసి వదిలేసి ఏం చేశాడు? మళ్ళీ హీ వెంట్ ఫిషింగ్. మళ్ళీ చేపలు పట్టబోయాడు. అంటే ఏం జరిగింది? పేతురు విషయంలో దర్శనం కోల్పోయాడు.
దేవుడు అతనికి ఇచ్చిన పనిని వదిలేశాడు. హీ డీవియేటెడ్ ఫ్రమ్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దర్శనాన్ని హీ డీవియేటెడ్, హీ వైలేటెడ్ ఇండీడ్. దయచేసి అటువంటి పరిస్థితి మన జీవితంలో వద్దు. ఎంత నువ్వు కష్టపడినా, నువ్వు ఏం చేసినా నీ వల ఖాళీగా ఉండిపోతుంది. నీ వల ఖాళీగా ఉండిపోతుంది. నీకు ఒక్క చేప కూడా పట్టదు నువ్వు దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి నువ్వు దూరంగా వెళ్ళినట్లయితే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఎంతవరకు యు ఆర్ అలైన్డ్ విత్ ద విజన్ ఆఫ్ గాడ్, ఎంతవరకు దేవుని యొక్క చిత్తాంతో నువ్వు ఉన్నావు. లెట్ యువర్ విజన్ బి విజిబుల్ టు ద పీపుల్. నీ యొక్క దర్శనం అన్నది జనాల చేత అది ఒప్పుకొనబడి ఉండాలి. పీపుల్ షుడ్ సీ. ఐ హోప్ యు ఆర్ సీయింగ్ మీ. మీరు అందరూ కూడా నన్ను చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. నాకు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని నేను ఏ రకంగా ఫాలో అవుతున్నానో, నేను ఏ రకంగా వెళ్తున్నానో, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరు దీనికి సాక్షులు అని నేను అనుకుంటున్నాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మీరందరూ కూడా సాక్ష్యం వహిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆలస్యమైనా సరే కూడా ఏంటి దీనికి ఆలస్యము అని అంటున్నాడు ఇన్నిసార్లు. డెఫినెట్గా మన జీవితంలో జాప్యం జరుగుతుంది విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు. కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా, వెన్ యు ఆర్ అలైన్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. పేతురు ఎప్పుడు అయితే దేవుణ్ణి వదిలిపెట్టేసి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇంకా లేడు అని చేపల పట్టపోయాడో, ఎప్పుడైతే చేపలు ఆ యొక్క వలను పట్టుకున్నాడో, హీ కాట్ నథింగ్. ఏది కూడా తను పట్టలేకపోయాడు. ఎందుకు పట్టలేకపోయాడు? తన సొంత ఆలోచనకి, తన సొంత ఉద్దేశాలకి, తనకి ఇచ్చ వచ్చినట్లు తను చేయడం మొదలు పెట్టాడు. ఒక్క చేప కూడా పడలేదు. బికాస్ హీ వెంట్ ఆన్ హిస్ ఓన్. హీ డీవియేటెడ్ ఫ్రమ్ హిస్ విజన్. తన దర్శనాన్ని నుంచి తొలగిపోయాడు. దేవుడు అతనికి అప్పచెప్పిన పని నుంచి తొలగిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించేద్దాం. వెన్ గాడ్ హ్యాస్ కమాండెడ్, ఇంకా కొంచెం కిందకు వచ్చినట్లయితే వాట్ హ్యాపెండ్? దేవుని మాట చెప్పినప్పుడు, ఆ కుడివైపు వల వేసినప్పుడు పట్టజాలనంత విస్తారమైన చేపలు ప్రభు వేయడం జరిగింది. హల్లెలూయా. దేవుని కార్యం మాత్రం డెఫినెట్గా చేస్తాడు. ఆలస్యమైన తప్పకుండా జరుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, బిఫోర్ వి క్లోజ్ దిస్, ఈ యొక్క సందేశాన్ని ముగించుకునే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నీ యొక్క కంటి చూపుతో నువ్వు చూసే నీ యొక్క చూపు, నువ్వు కలిగి ఉండాల్సిన దర్శనం, రెండు విషయాలు ఉన్నాయి. నీ యొక్క దర్శనం ఎలా ఉండాలో తెలుసా? నీకన్నా 10, 20, 30 సంవత్సరాల ముందు ఆలోచించేలాగా ఉండాలి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? నీ యొక్క దర్శనము, చూపు అన్నది ఏంటి అంటే మన కంటితో కనిపించేది. దర్శనము అన్నది ఏంటి అంటే నీకన్నా 10, 20 సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి. దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జాన్ బాబు ఇక్కడికి రా, డేవిడ్ ఇక్కడికి రా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను. ఐ వాంట్ యూ పీపుల్ టు అండర్స్టాండ్. మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. చూపు ఏంటి, దర్శనం ఏంటి. దర్శనం ఏంటి, మన జీవితాల్లో మనం ఏమి చేయాలి, దేవుడు మనకు అప్పచెప్పాడు, దాని ప్రకారంగా మనం ఏమి చేయాలి అన్నది మనం ఆలోచించాలి. డేవిడ్ ఇక్కడ నిలబడు, జాన్ బాబు అక్కడ నిలబడు. నీ వయసు ఎంత? 14. జాన్ బాబు నీ వయసు ఎంత? 38. ఓకే, ఉదాహరణకి నేను చెప్తున్నాను, దయచేసి మీరు అందరూ కూడా చూడాలి. దీన్ని బట్టి మీరు కొంత అర్థం చేసుకుంటారని నా యొక్క ప్రయాసం మాత్రమే. నీ వయసు ఎంత? 14. 38. 40 అనుకుందాం ఉదాహరణకి. ఓకే, నీ వయసు 20 అనుకుందాం ఉదాహరణకి. నీ వయసు 20, ఆయన వయసు 40. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నీ పేరేంటి? జాన్ బాబు కాదు, కొంతసేపు నువ్వు డేవిడ్. అర్థమవుతుందా? డేవిడ్ 20 సంవత్సరాల్లో డేవిడ్, 40 సంవత్సరాల్లో డేవిడ్. అర్థమవుతుంది కదా మీ అందరికీ కూడా? డేవిడ్ ఒక మంచి గిటారిస్ట్ అవుదాం అనుకున్నాడు, మంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాడు. ఓకే, నువ్వు ఒక డేవిడ్గా, 40 సంవత్సరాల డేవిడ్గా నువ్వేం చేయాలి అని అంటే, మైక్ తీసుకో చెప్తాను. నా పేరు డేవిడ్. నేను ఒక మంచి గిటారిస్ట్ అవ్వాలి. దేవుని గురించి వాడబడాలి. నేను అనేకమైన ప్రదేశాల్లో మంచిగా వాయించగలిగి ఉండాలి. అనేక మంది మనలను పొందాలి. దేవుని దీవెనలను పొందాలి. అది 40 సంవత్సరాల డేవిడ్ కోరిక. అర్థమవుతుంది కదండి నేను చెప్పింది? 40 సంవత్సరాలు డేవిడ్ తాలూకు కోరిక ఏంటి, తన గురేంటి? ఒక మంచి గిటారిస్ట్ అవ్వాలి, మంచిగా ప్రజలు మనల్ని పొందాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలన్నది 40 సంవత్సరాల్లో డేవిడ్ తాలూకా ఆలోచన, తన దర్శనం. కానీ డేవిడ్ ఇప్పుడు ఎంత ఉన్నాడు? 14 సంవత్సరాలు, పోనీ 20 సంవత్సరాల్లోనే ఉన్నాడు. కానీ తన ఆలోచన ఎలా ఉండాలి?
ఎలా ఉండాలి? ఇప్పుడు తిన ఎలా ఉన్నాడు? 20 సంవత్సరాల్లో ఉన్నాడు. తన ఆలోచన ఎంతకు ఉండాలి? 40 సంవత్సరాలకు ఉండాలి. సో డేవిడ్ ఏం చేయాలి? ఈ రోజు నుంచే గిటార్ పట్టుకోవాలి, ఈ రోజు నుంచే వాయించాలి. దాంట్లో ఒక మాటలో చెప్పాలంటే సాధన చేయాలి. సాధన చేయాలి. సాధన ఎలా చేయాలి? తన ఆలోచన ఎలా ఉండాలి? 40. తన ఆలోచన 40 సంవత్సరాలోడికిలాగా ఉండాలి. తన వయసు 20 సంవత్సరాలు అయినా సరే కూడా తన ఆలోచన ఎలా ఉండాలి? 40 సంవత్సరాలు. థ్యాంక్ యూ, ప్లీజ్ గో. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన వయసు ఏదైనప్పటికీ కూడా, నా వయసు 40 సంవత్సరాలు, కానీ నా ఆలోచన ఎంత ఉంటుందో తెలుసా? 80కి ఉండాలి. మన ఆలోచన ఎంతకు ఉండాలి తెలుసా? 70కి ఉండాలి. అంటే దేవుడికి అప్పచెప్పిన దర్శనానికి ఈ రోజు మట్టుకే మనం ఉండకూడదు. యువర్ విజన్ షుడ్ గో బియాండ్ యువర్ ఏజ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఒకసారి 3వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలములో జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఆమేన్. థాంక్యూ జీసస్. అది ఆలస్యమైన తప్పక నెరవేరును. ఇది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. దాని గురించి మనం కనిపెడదాం. నా ప్రియ సహోదరి సహోదరుల, మన జీవితంలో ముగించుకునే ముందు ఈ మాటలు మనం అందరం నోట్తో చెప్దాం. దేవుడు ఒక దర్శనాన్ని మన జీవితంలో ఇచ్చాడు. ఆ దర్శనాన్ని కలిగి మనం అందరం కూడా వెళ్దాం. మన జీవితంలో దేవుడు అప్పచెప్పిన దర్శనాన్ని నువ్వు డీవియేట్ చేసేసి దేవుని యొక్క దర్శనానికి ప్రతికూలంగా, లేదంటే దేవుని యొక్క చిత్తానికి ప్రతికూలంగా నువ్వు కానీ జీవించావంటే నీ జీవితంలో నువ్వు సఫలీకృతం అవ్వలేవు. యూ కెనాట్ బీ ప్రాస్పరస్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూఆర్ డీవియేటెడ్ ఫ్రమ్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దర్శనాన్ని నుంచి నువ్వు తొలగిపోయినట్లయితే నీ జీవితంలో నువ్వు ఏ రకంగా కూడా ప్రయోజకుడు అవ్వవు. యూ కెనాట్ బి ప్రాస్పరస్ ఇన్ యువర్ లైఫ్. సో హబక్కూకు నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? హబక్కూకు గ్రంథం నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే 2వ అధ్యాయంలో ద పవర్ ఆఫ్ ద గాడ్ గివెన్ విజన్. దేవుడిచ్చిన ఆ యొక్క దర్శనానికి, దర్శనం అనుసారంగా మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ఎలా హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు అంటే మన జీవితంలో ఒక దర్శనానికి ఒక వాల్యూ, మనం దాన్ని రాయగలిగి ఉండాలి. లెట్ పీపుల్ విట్నెస్ దట్. జనాలందరూ కూడా దాన్ని చూడగలిగి ఉండాలి. మనకు కలిగిన దర్శనం చూసి వాళ్ళు కూడా మనతో పాటు పరిగెట్టేలాగా ఉండాలి. వాళ్ళు కూడా మన జీవితంతో ఎప్పుడైతే పరిగెడుతున్నారో ఆ దర్శనం గూర్చిన ప్రవచనం జరుగుతూ ఉండాలి. వీ విల్ స్పీక్ ఆఫ్ ద విజన్ వాట్ వీఆర్ హ్యావింగ్. మనకున్న దర్శనం గురించి ఎప్పుడైతే మనం మాట్లాడతామో, ఆలస్యము జరిగిన, మన జీవితంలో జాప్యం జరిగిన, ఆ యొక్క డిలే జరిగిన, ఈవెన్ దో దేర్ ఈస్ డిలే, బట్ ష్యూర్లీ వెన్ వి నో అవర్ డెస్టినీ. నా యొక్క భవిష్యత్ ఏంటో నాకు తెలుసు. నేను ముగించే ముందు నా యొక్క సాక్ష్యంలో నేను ఒక మాటలు నేను చెప్పి ముగించాలని అనుకుంటున్నాను. నా యొక్క భవిష్యత్ ఏంటో నాకు తెలుసు, నా జీవితం ఏంటో నాకు తెలుసు. బికాస్ వీఆర్ కమింగ్ స్లోలీ ఆ యొక్క గ్రీన్ కార్పెట్ నుంచి కొంచెంగా అలాగా ఎర్ర కార్పెట్ మీదకి ఎలాగైతే వచ్చానో, దేవుని యొక్క చిత్తానికి ఎలాగైతే వచ్చామో, దేవుని యొక్క ఆలోచనకు మనం ఎలా వచ్చామో, ఈ యొక్క విజన్లో నేను వెళ్తున్నానని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తంలో నేను వెళ్తున్నానని నేను అనుకుంటున్నాను. మనం చేసే పరిచర్య కావచ్చు, సువార్త కావచ్చు, వెళ్తున్న అనేకమైన ప్రదేశాలు కావచ్చు, ఇట్ ఈస్ బీయింగ్ టెస్టిఫైడ్ బై యూ ఆల్. మీ అందరి చేత కూడా అది నిర్ధారించబడుతుంది. జీవితంలో ఇంకా నాకు డిలేస్ లేవా? ఉన్నాయి. నా జీవితంలో చాలా డిలేస్ ఉన్నాయి. నా జీవితంలో చాలా ఆలస్యాలు ఉన్నాయి, చాలా జాప్యాలు ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నాము? దాంట్లో అభ్యసిస్తున్నాము, దాంట్లో ధ్యానిస్తున్నాము. ఆ యొక్క గురి తప్పిన పోరాటం లాగా కాకుండా నా యొక్క డెస్టినీ, నా యొక్క గమ్యస్థానం ఏంటి అన్నది నేను తెలుసుకున్నాను. కాబట్టి ఆ గమ్యానికి ఏం చేస్తూ జీవితంలో ఇదేంటి కుటుంబ సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా సరే కూడా గురి తప్పని పోరాటం లాగా, వెన్ యువర్ ఎయిమ్ ఈజ్ నాట్ డీవియేటెడ్ హియర్ అండ్ దేర్, నీ యొక్క గన్ ఎప్పుడైతే కూడా ఇటు అటు మరలకుండా అలా ఏం చేస్తావో, ఆ 80వ సంవత్సరం లేదంటే 70వ సంవత్సరం నీకు ఈ భూమి మీద దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతవరకు కూడా నువ్వు ముందుకెళ్ళి దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనమందరం కూడా ఉండును గాక. మనమందరం కూడా ఈ దినాన మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నా దర్శనం ఏంటో నాకు తెలియచేయండి, నా దర్శనం ఏంటో నాకు తెలియచేయండి. వాట్ ఈస్ యువర్ విజన్? వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ మీ ఇన్ మై లైఫ్? నా జీవితంలో నీ దర్శనం ఏంటి? వాక్ అకార్డింగ్ టు ద విజన్ ఆఫ్ గాడ్. వాక్ అకార్డింగ్ టు ద విజన్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ బి ప్రాస్పరస్. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఆలోచన ద్వారాగా, దేవుని యొక్క దర్శనం ద్వారా నువ్వు ఎప్పుడైతే వెళ్తావో నీ వల ఖాళీగా ఉండదు, నీ వల ఖాళీగా ఉండదు. లెట్ యువర్ నెట్ బి ఫిల్డ్ ఫుల్లీ. నీ యొక్క వల బరువుగా ఉండాలి. నీ యొక్క వల ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందాలి. నువ్వు అన్ని రకాలుగా కూడా ప్రాస్పరిటీ అంటే అభివృద్ధి, ఆ యొక్క బ్లెస్సింగ్, ఆ యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో ఉండాలి అని అంటే డోంట్ డీవియేట్ ఫ్రమ్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దర్శనాన్ని నుంచి నువ్వు వెళ్ళొద్దు, దేవుని యొక్క ఆలోచన నుంచి నువ్వు వెళ్ళొద్దు. బీ అలైన్ టు ద విజన్ ఆఫ్ గాడ్. యు థింక్ మోర్,
యూ థింక్ 10 years ప్రయర్. నీ యొక్క ఆలోచన విధానం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నువ్వు 20 సంవత్సరాల వాడువైనా 40 సంవత్సరాలుగా నువ్వు ఆలోచించు, 50 సంవత్సరాల వాడుగా నువ్వు ఆలోచించు. దేవుని గురించి నువ్వేం చేయాలో, దేవుని గురించి నువ్వేం వాడబడాలో, దేవుని నుంచి ఏమి కోరుకుంటున్నాడో ఆ రకంగా నువ్వు ఆలోచన నువ్వు పెట్టుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు. ముగింపు ప్రార్థన చేయడానికి జాషువా రెడీగా ఉండండి. లార్డ్ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా ప్రభా, నా జీవితంలో మీరు మాత్రమే కార్యము చేయాలని అడుగుదాం. దేవుని తప్ప మన జీవితంలో కార్యం చేసేవారు ఎవరూ లేరు. ఒక దర్శనం కలిగి ఉందాం. యేసయ్యా ప్రభా, మాకు నీ దర్శనం కావాలి తండ్రి, నీ కృప నాకు కావాలి. ఓ ఎస్ లార్డ్, వీ థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ లార్డ్. ప్రభా, మమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టలేదు. మా జీవితంలో ఆలస్యము జరిగినాను, తప్పనిసరిగా నువ్వు జరిగిస్తావు. ఆ యొక్క కోరిక నువ్వు కలిగి ఉండాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. చెప్తామా అందరం కూడా కలిసి? ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనము చాలయా. యేసయ్యా, 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 యేసయ్యా. చెప్తామా అందరం కూడా కలిసి? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే. ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే. ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రభా, నీ ముఖ దర్శనం మాకు కావాలి. మా జీవితంలో ప్రభా, నువ్వేమి కోరుకుంటున్నావో మా నుంచి అది మేము ఇచ్చేలాగన మాకు ప్రభా అది వెల్లడించండి, అది మాకు తెలియచేయండి అని దేవుని అడుగుదాం. క్లోజింగ్ ప్రేయర్ బై జాషువా ప్లీజ్.